ఈ రోజుల్లో 100 కోట్లు అనేది ఒక వారం కలెక్షన్. పాన్ ఇండియా స్టార్స్ అయితే మొదటి రోజే 100 కోట్లు కొట్టేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సినిమా ఏకంగా 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అంటే ఆ సినిమా రేంజ్ ఏంటి? 1 కోటి రూపాయలు వినడానికి ఇప్పుడు చాలా చిన్న అమౌంట్ లాగా అనిపించవచ్చు. కానీ ఆ రోజుల్లో ఒక సినిమా టికెట్ ధర కేవలం పావలా లేదా ₹1. ఆ లెక్కన 1 కోటి రూపాయలు వసూలు చేయాలంటే ఎన్ని కోట్ల మంది జనాలు థియేటర్స్కి వెళ్లి ఆ సినిమా చూసి ఉండాలి. అసలు తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉందా అని అప్పటిదాకా సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడని బాలీవుడ్ సైతం షాక్ అయ్యేలా చేసిన ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ యుగంలో సినిమా అంటే ఒక లగ్జరీగా ఉన్న రోజుల్లో ఒక సినిమా తీయడమే పెద్ద రిస్క్. అందులోనూ భారీ బడ్జెట్తో అప్పటిదాకా ఎవరూ ఊహించని విజువల్ వండర్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడే మేకర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒక ఎపిక్ మైథలాజికల్ స్టోరీని ఎంచుకున్నారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. టెక్నాలజీ ఏమాత్రం లేని ఆ రోజుల్లో ఒక విజువల్ స్పెక్టకల్ ని ఎలా క్రియేట్ చేయాలి? అప్పట్లో పాన్ ఇండియా అనే పదం లేదు. బట్ ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా ఒక కేస్ స్టడీగా మారిపోయింది. అందరి మైండ్ బ్లాక్ అయిన విషయం ఏంటంటే ఈ సినిమా ప్రొడక్షన్ ఏకంగా 7 సంవత్సరాలు సాగింది. మధ్యలో ఎన్నో ఫైనాన్షియల్ క్రైసిస్, ఎన్నో అడ్డంకులు. అసలు ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుందా లేదా అని ట్రేడ్ పండిట్స్ అందరూ అనుమానం వ్యక్తం చేసిన టైంలో ఆ సినిమా అడ్డంకులు దాటుకుని బయటకొచ్చింది. ఇక్కడే ఆడియన్స్ సైకాలజీ మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే ఆ సినిమా పోస్టర్స్ బయటకొచ్చాయో జనాలు దేవుళ్లను తెరమీద చూసుకోవడానికి ఎడ్ల బండ్ల మీద ఊర్లకి ఊర్లు థియేటర్ల మీద పడ్డారు. ఇది కేవలం ఒక రీజనల్ ఫినామినా కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బాక్సాఫీస్ డైనమిక్స్ ని మార్చేసిన ఒక బెంచ్ మార్క్. అవును, ఆ సినిమానే 1963లో రిలీజ్ అయిన ఎపిక్ క్లాసిక్ లవకుశ. ఎన్టీఆర్ మరియు అంజలిదేవి గారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో 7 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అప్పటిదాకా ఉన్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా 1 కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా లవకుశ చరిత్ర సృష్టించింది. ఒక సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక ఇమోషన్ గా మారితే బాక్సాఫీస్ నంబర్స్ ఎలా షేక్ అవుతాయో ఈ సినిమా ప్రూవ్ చేసింది. కలెక్షన్స్ అనేది కేవలం నంబర్స్ కాదు, ఆడియన్స్ ఆ సినిమాకిచ్చిన వాల్యూ. ఇప్పుడు నాకొక డౌట్ వస్తుంది. ఆ రోజుల్లో టికెట్ రేట్స్ తో పోల్చుకుంటే లవకుశ సినిమాకి అప్పుడొచ్చిన ఆ 1 కోటి రూపాయల కలెక్షన్స్ ని ఇవాల్టి ఇన్ఫ్లేషన్ తో లెక్క కడితే ఈ రోజుల్లో ఆ గ్రాస్ ఎన్ని వేల కోట్లతో సమానమవుతుంది అని మీరనుకుంటున్నారు? 500 కోట్ల, 1000 కోట్ల, లేక 2000 కోట్ల? మీ క్యాల్కులేషన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ సీక్రెట్స్ మరియు సినిమా అనాలిసిస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళ క్యాల్కులేషన్ కూడా అడిగి చూడండి.